పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనము తల్లి శ్రీ సభతో ఈ ఆదివారం 17వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతున్నాం. గడిచిన ఆదివారంలో యేసు ప్రభు మంచి కాపరినియు కాపరి లేని గొర్రెలను చూసి దాన్ని కనికరం పడి వారికి అనేక విషయాలను బోధించాడని మనం విన్నాం. కాపరి లేని గొర్రెలను చూసి అతను హృదయం తరుక్కుపోయిందని, మనము యేసు ప్రభు మంచి కాపరి అని మనం గడిచిన వారంలో యేసు ప్రభు మంచి కాపరి అని మన వాక్యాన్ని విన్నాం. అదేవిధంగా దాన్ని విశ్వసించి జ్ఞానస్నానం స్వీకరించిన ప్రతి ఒక్కరు కూడా పరోక్షంగాను ప్రత్యక్షంగాను మంచి కాపరులుగా పిలువబడ్డారని మనం దివ్య పట్టణాల ద్వారా గడిచిన ఆదివారంలో నేర్చుకొని ఉన్నాం. ఈ ఆదివారము దివ్య పట్టణాలు మరి ముఖ్యంగా 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 42వ వచనం నుంచి 44, సువిశేషము యోహాను సువార్త 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 15వ వచనం వరకు, మరియు 2వ పట్టణము ఎఫెసీలో రాసిన లేఖ 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం చదువుకోబోచున్నాం. ఈ యొక్క పట్టణాల సారాంశము ఏమిటనగా, మనము చదువుతున్నాం, యేసు ప్రభు ఆత్మీయ అవసరతలు మరియు భౌతిక అవసరతల గురించి శ్రద్ధ వహిస్తున్నాడు. ప్రజలు చూసినప్పుడు, తనతో 3 రోజులు వాక్యాన్ని విని ఆయన బోధను ఆలకించిన ప్రజలను చూసినప్పుడు, అయ్యో వీరి ఇంటికి పంపించిన ఎడల దారిలోనే అలసిపోయి ఎక్కడ పడిపోతారేమో అని చెప్పి వారిపై కనికరపడి జాలి చెంది వారికి 2 చేపలను 5 రొట్టెలను 5,000 మందికి పైగా ప్రజలకు పంచి ఇచ్చే ఆ యొక్క దృక్పథాన్ని మనము చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క అద్భుతాన్ని మనం 4 సువార్తలలో కూడా మనము గమనించవచ్చు. మరియు యేసు ప్రభు యొక్క మరణ ఉత్థాన శ్రమల ధ్యానాలను కూడా మనము 4 సువిశేషాలలో మనము చూడవచ్చు. ఎందుకంటే ఇది యేసు ప్రభు చేసిన అద్భుతములలో ఒక చాలా గొప్ప అద్భుతము మరియు చాలా ముఖ్యమైన అద్భుతము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి పట్టణము మనం చూసినట్లయితే రాజుల గ్రంథములో ఎలీషా 20 రొట్టెలను, యవధాన్యపు రొట్టెలను 100 మంది శిష్యులకు ఇచ్చే ఆ యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నాం. ఎలీషా ప్రవక్త ఎవరంటే ఏలియా ఒక శిష్యుడు. ఏలియా స్వర్గమునకు వెళ్తుండగా ఎలీషా తన శిష్యుడు, నేను వెళుతుండగా నువ్వు చూసినట్లయితే నువ్వు అడిగిన విధంగా నాకంటే 2 అభిషేకాన్ని నువ్వు పొందుతావు అన్నప్పుడు, ఎలీషా మేఘ రథములపై అగ్ని రథములపై పైకి వెళుతున్నప్పుడు ఏలియా మీదున్న వస్త్రము ఎలీషా మీద పడగా అప్పటి నుండి ఏలియా ఒక్క పరిచర్యను ఎలీషా చేస్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, క్రీస్తు పూర్వము 845 నుంచి 818 ఉత్తరాన గల ఇజ్రాయెలు దేశంలో ఎలీషా అనే పరిచర్యను చేశాడు. ఆ యొక్క కాలంలో ఆహాబు రాజు పరిపాలిస్తున్నాడు. ఆ కాలంలో కరువు కాటకాలు వచ్చినప్పుడు ఒకానొక భక్తుడు ఎలీషాకి 20 యవధాన్యపు రొట్టెలను సమర్పిస్తాడు. ఆ యొక్క రొట్టెలను తన శిష్యులకు పంచి 100 మందికి పంచి ఇస్తున్నాడు. ఈ యొక్క సారాంశాన్ని మనము మొదటి పట్టణంలో చూస్తున్నాం. ఈ యొక్క 20 రొట్టెలను చూసినప్పుడు ఎలీషా యొక్క సేవకుడు గెహజీ చూసి ఏమంటున్నాడంటే, అయ్యో ఇంతమందికి ఇవే మాత్రం సరిపోతాయి అని చెప్పేసి అన్నప్పుడు ఎలీషా అంటాడు కదా, ఇది ప్రభువు వాక్కు, రొట్టెలు తినగా ఇంకను మిగులును, వారు సంతృప్తిగా తినగా మిగులును అని ఎలీషా తన శిష్యుడు తను పలుకుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ కాలంలో ఇజ్రాయేలు దేశంలో ఉన్న బెతేలు ఆలయంలో ఉన్న యాజకులకు ఆ యొక్క భక్తుడు తమ యొక్క ప్రథమ ఫలమును సమర్పించాలి. లేవీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 14వ వచనం ప్రకారం తన ప్రథమ ఫలము నుండి 20 ధాన్యపు వెన్నెముకలను ఎలీషాకు అర్పించెను. మీరు ప్రభువునకు అర్పించినప్పుడు, ప్రథమ ఫలము అర్పించినప్పుడు వేయించిన ధాన్యము కానీ గోధుమ పిండిలో చేసిన రొట్టెలు కానీ అర్పింపుడు అను ఆజ్ఞను ఆ చట్ట ప్రకారము
ఎలీషాకు బెతేలులో దేవుని సన్నిధిని వారు చూడలేకపోయారు. ఎందుకంటే ఆ కాలంలో అన్యాయము, అరాచకము ఎక్కువైనప్పుడు ఈ యొక్క భక్తుడు ఎలీషాలో దేవుని యొక్క సన్నిధిని చూసినప్పుడు ఎలీషా వద్దకు వచ్చి ఆ యొక్క చట్ట ప్రకారము దేవాలయంలో ఉన్న యాజకులకు సమర్పించి ఆ యొక్క రొట్టెలను ఎలీషాకు సమర్పించాడు. ఆ యొక్క ఎలీషా ప్రవక్త ఆ యొక్క రొట్టెలను 100 మందికి అద్భుత రీతిగా పంచి ఇచ్చాడు. యేసు ప్రభు కూడా అదే విధంగా యోహాను సువార్తలో ఈ యొక్క 2 చేపలను 5 రొట్టెలను 5,000 మంది పురుషులు, అంటే 5,000 మందికి పైగా ప్రజలు ఆ యొక్క ఆహారాన్ని భుజించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2 అద్భుతాలలో మనము గమనించినట్లయితే యేసు ప్రభు శిష్యులు కూడా ఆంద్రేయ, పేతురు యొక్క అన్నయ్య ఆంద్రేయ ఆ యొక్క 2 చేపలను 5 రొట్టెలను తీసుకొచ్చినప్పుడు అయ్యో ఇవేం సరిపోతాయి అన్నప్పుడు యేసు ప్రభు అని ఏమన్నారంటే, మీరు వెళ్ళి ప్రజలను కూర్చోబెట్టండి అని చెప్పేసి యేసు ప్రభు అంటాడు. ఇక్కడ ఎలీషా యొక్క శిష్యుడు కూడా ఆయనే మాట చొప్పున, ఎలీషా మాట చొప్పున ఉన్న 20 రొట్టెలను నువ్వు పంచిపెట్టు అన్నప్పుడు ఇవి ఎంత సరిపోతాయి అన్నప్పుడు కూడా ఎలీషా మాట ప్రకారం అనే పంచడం మొదలుపెట్టినప్పుడు అద్భుత రీతిగా 100 మంది తిని మిగులు ఆ యొక్క రొట్టెలు కూడా మిగిలి ఉన్నాయి. ఎందుకంటే ఎలీషా అన్నాడు, ఇది ప్రభువు వాక్కు, ప్రభు నాతో ఉన్న రొట్టెలు తినగా ఇంకా నువ్వు మిగులును, వారు సంతృప్తిగా తినగా మిగులును అని ఎలీషా ప్రభు వాక్కును చెప్పాడు. ఎలీషా శిష్యుడు అంతమందికి ఇవే పాటి అన్నాడు, కానీ ఎలీషా దేవుని వాక్కునందు విశ్వాసం ఇచ్చాడు. అదేవిధంగా యేసు ప్రభు తండ్రి దేవుని యందు విశ్వాసం ఉంచి కృతజ్ఞతలు చెల్లించి అప్పంను త్రుంచి శిష్యులకు ఇచ్చి మీరు ప్రజలను కూర్చోబెట్టండి, మీరు పంచిపెట్టుడు అన్నప్పుడు ఆ యొక్క అద్భుతము చోటు చేసుకుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఈ యొక్క ఫిలిప్పుతో ప్రభు చెప్పగా, ఫిలిప్పు ఒక సాధారణమైన వ్యక్తి, ఈ యొక్క లౌక్యం తెలియని వ్యక్తి. యేసు ప్రభు ఫిలిప్పును పరీక్షించుటకై అన్నాడు. అప్పుడు ఫిలిప్పు అన్నాడు, 200 దినారములు అయినా కావాలి, ఎందుకంటే వీరందరికీ కొంచెం కొంచెమైనా ఈ యొక్క రొట్టెలను పంచి ఇచ్చుటకై. కానీ యేసు ప్రభు విశ్వాసం నుంచి ఈ 2 అద్భుతముల గల ముఖ్య కారణం ఏంటంటే విశ్వాసమే ఈ యొక్క గొప్ప అద్భుతాన్ని చేశాయి. ఎలీషా శిష్యుడు ఎలీషా యందు దేవుని వాక్యం యందు విశ్వాసం ఇచ్చాడు. యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభు మాట యందు విశ్వాసం నుంచి రొట్టెలను పంచడం మొదలుపెట్టారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అద్భుత కార్యం చేయుటకై మానవుని యొక్క తోడ్పాటు కూడా ఎంతో అవసరం. మనం చూసినట్లయితే ఒక గాడిద ఎముకతో సాంసోను ఎన్నో 1000 మంది శత్రువులను సంహరించాడు. అదేవిధంగా గొర్రెల కాపరి అయిన మోషే తన గొర్రెలను మేపే కర్రతో యావే దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. అదేవిధంగా ఒడిసెలతో దావీదు గొర్రెల కాపరికి ఉన్న ఒడిసెలతో గొలియాతును సంహరించాడు. అదేవిధంగా పేదరాలైన ఒక కన్యక ఏదో మారుమూల గ్రామంలో పుట్టి, ఏదో రోమ చక్రవర్తికి ఉన్న దూరంగా ఉన్న ఏదో పల్లెటూరు గ్రామంలో పుట్టి పెరిగిన ఒక కన్యక ద్వారా దేవుడి లోక రక్షకుని ఎన్నుకున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు సువార్తలు కూడా ఒక అబ్బాయి, ఒక చిన్న బాలుడు, అతనికి ఉన్న కొంచెములో అతడు ప్రభువుకి ఇచ్చినప్పుడు ప్రభు దానిని వాడుకొని అధికముగా రెట్టింపుగా అభివృద్ధి చేసి దాని ద్వారా ఎంతో మంది ఆశీర్వదించబడ్డారు, ఎంతో మంది ఆహారాన్ని స్వీకరించారు. వాళ్ళిద్దరికి కూడా వాళ్ళు గురువు చెప్పిన మాట ప్రకారం పంచారు. అప్పుడు అద్భుతం జరిగింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఏమీ లేని దగ్గర నుంచి అద్భుతం చేయలేదు. ఆనాడు యావే దేవుడు ఇజ్రాయేలుకు ఆకాశం నుంచి మన్నాను కురిపించి వాళ్ళని సంతృప్తి పరిచినట్లే యేసు ప్రభు కూడా ఏమీ లేకుండానే వారి యొక్క జోబులలో ఒక అద్భుతం చేయొచ్చు, అయితే వాళ్ళ చేతులలో సడన్గా వచ్చి పైనుంచి ఆకాశం నుంచి మన్నాను కురిపించవచ్చు. కానీ దేవుడు అలా చేయలేదు. వారి దగ్గర ఉన్న వస్తువుల గురించి వాటి దగ్గర నుంచి దేవుడు ఒక అద్భుతాన్ని చేశాడు. ఈ యొక్క అద్భుతాన్ని కొంతమంది పండితులు, బైబిల్ పండితులు స్వార్థం, సంకుచితం, నేను నా వారు అనే యొక్క మనస్తత్వాన్ని పటాపంచలు చేశారని ఒక ఉదాంతాన్ని మనము ఈ యొక్క వాక్యం ద్వారా వినొచ్చు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క వాక్యంలో ఆ యొక్క బాలుని యొక్క ఉదారత్వాన్ని మనము గమనించాలి. ఆ బాలుడు తన కోసమని తెచ్చుకున్న రొట్టెలని, తనకు ఆహారంగా ఉపయోగపడతాయని తెచ్చుకున్న రొట్టెలని
యేసు ప్రభు అడిగినప్పుడు ఎటువంటి సంకోచితం లేకుండా సమర్పించాడు. ఇది ముందుగా వచ్చి యేసు సమక్షంన యేసు ప్రభువును అడిగినప్పుడు, యేసు ప్రభు ఆ యొక్క ఆంధ్రయ్య ఆ బాలు దగ్గర నుంచి ఆ యొక్క రొట్టెలను తీసుకొచ్చి యేసు ప్రభు ముందట పెట్టినప్పుడు, ఆయన సమక్షంలో పెట్టినప్పుడు ఆ బాలుడు ఎలాగైతే సమర్పించాడో అతనిని చూసి ఇతరులు కూడా అందరూ తీసుకొచ్చి యేసు ప్రభు సమక్షంలో పెట్టారు. ఆ యొక్క ఉదాంతాన్ని యేసు ప్రభు చూసి వాళ్ళందరూ తీసుకొచ్చి రొట్టెలు చేపలను యేసు ప్రభు సమక్షంలో పెట్టినప్పుడు యేసు ప్రభు వాటిని ఆశీర్వదించి ఇతరులకు పంచిపెట్టారు. దీని ద్వారా మనం ఏం గమనించాలి, ఏం నేర్చుకోవాలంటే, దేవుడు మనకిచ్చిన దానితో మన ఇతరులు పంచడం నేర్చుకోవాలి. మన ధనవంతులం కాకపోవచ్చు, కానీ మనకున్న దానిలో ఇతరులకు పంచాలి. ఆ యొక్క బాలునికి 2 చేపలను రొట్టెలను ఇతరులకు పంచాడు. దాని ద్వారా దేవుడు ఇతరులు దీవించబడ్డాడు. అదే విధంగా ఇక్కడ ఆకలి దప్పులను గురించి మనం ధ్యానించాలి. ప్రియమైన సహోదరులారా, ఆకలిని దేవుడు సృజించలేడు. మనము అనేక మంది, స్పెషల్గా ఆఫ్రికా దేశంలో ఎంతోమంది ఆకలితో చనిపోతున్నారు. మన భారతదేశంలో కూడా ఎంతోమంది ఆకలితో చనిపోతున్నారు. ఈ ఆకలితో చనిపోవడానికి కారణం దేవుడు కాదండి. ఎవరంటే కేవలం కొంతమంది స్వార్థపూరితమైన మనుషులు, కొంతమంది ధనవంతులకు కారణం ఈ యొక్క ఆకలి చావులకు. ఎందుకనగా గాంధీజీ ఏమంటాడంటే, తనకు అవసరం ఉన్న దానికన్నా ఎక్కువ కలిగి ఉండేవాడు దొంగ. హీ పొసెసెస్ మోర్ దెన్ వాట్ హీ నీడ్ ఎ థీఫ్ అని గాంధీజీ అంటాడు. ప్రియమైన సహోదరులారా, ఈరోజు ఆ యొక్క బాలుడు తనకున్న దానిని యేసు ప్రభు సమక్షంలో పెట్టి ఉండకపోతే 5,000 మందికి పైగా ప్రజలు దాని నుండి ఆహారం భుజించకపోయేవారు. అదేవిధంగా ఈరోజు ఎంతోమంది ధనవంతులు స్వార్థంచే, ధనాపేక్షతే, నాది అంటూ తనకు అవసరం లేకున్నా అతను దాన్ని సమకూర్చుకుంటున్నాడు. దానిని గాను వీళ్ళు ఆకలితో చనిపోతున్న వాళ్ళందరికీ కూడా కారణము ఈ యొక్క ధనవంతులు, స్వార్థపూరితులు అని గర్వితులు. ప్రియమైన సహోదరులారా, దీనికి 2వ పట్టణంలో పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖలో ఏమని చెప్తున్నాడంటే, మనమందరం కూడా దేవుడు మీకు ఏర్పరిచిన అంతస్తుకు తగిన విధంగా జీవింపుడు. ఆయన మార్గంలో నడవటానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకరి పట్ల ఒకరు నిస్వార్థతను, సామరస్యాన్ని, మృదుత్వాన్ని, కష్ట సుఖాలలో చేదోడు వాదోడుగా ఉంటూ ప్రేమపూర్వకంగా ఒకరినొకరు సర్దిద్దుకోవడం. 2వది ఐక్యతను కాపాడడానికి శాయశక్తులా ప్రయత్నించుడు, శాంతి సమాధానాన్ని పెంపొందించుకున్నాడు. మనము క్రైస్తవులుగా పిలువబడి ఉన్నాం. మనకు పిలువబడిన పిలుపును తగిన విధముగా మీరు జీవించుడు. ఎందుకనగా అందరికీ ఒకే ఆత్మ ఇవ్వబడింది. మనందరం ఒకే జ్ఞానస్వరం ద్వారా బ్యాప్టిజం పొంది ఉన్నాం. మనందరికీ ఒకే నిరీక్షణ, ఒకే ఆశ, ఒకే దేవుడు. కావున ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరము మార్గచూపరి అని యేసు ప్రభు బాటలో నడవాలి. ఈ విధంగా అయితే ఆ యొక్క బాలుడు తనకున్న దానిని ఇతరులకు సమర్పించారో, ఈరోజు నీవు నేను ధనవంతులం కాకపోవచ్చు, లేకపోతే బాగా ఉన్న వాళ్ళం కాకపోవచ్చు, కానీ ఉన్న దారిలో దేవుని కొరకై మనము సమర్పించాలి. ఎప్పుడైతే ఇతరుల కొరకు మనము సహాయం చేస్తామో దానిని బట్టి దేవుడు మనల్ని దీవిస్తున్నాడు. ఏమైనా దేవుని బిడ్డలారా, అదే ఎఫెసీయులకు రాసిన లేఖలో అంటున్నాడు, మీకు పిలువబడిన పిలుపుని బట్టి మీరు జీవించండి. క్రైస్తవులుగా మీరు ఎలా పిలువబడ్డారు? నిస్వార్థ పూరితులుగా జీవించుడి, అందరితో ఐక్యముగా జీవింపుడి, నాది అంటూ మనకంటూ వెనక వేసుకోకుండా ఇతరుల గురించి ఆలోచిస్తూ దేవుని పిలుపు దగ్గరగా జీవించాలని ఈ యొక్క దివ్య పట్టణాల ద్వారా దేవుడు మనల్ని పిలిపిస్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క పట్టణాలలో మనము ఒక సంకేతాన్ని చూడొచ్చు. 2 చేపలు 5 రొట్టెలు దేవుని యొక్క జీవాహారానికి సాదృశ్యం. అతనే జీవాహారమై ప్రజలను జీవింపచేయుటకై మనము ఆత్మీయ ఆహారంగా దేవుడు మారాడు. ప్రియమైన సహోదరులారా, దేవుడు భౌతికంగా మరియు ఆత్మీయంగా తానే ఆహారమై అలసి సొలసి ఉన్న ప్రజలను అతను జీవింపచేసి ఆ యొక్క ఆత్మీయ ఆహారాన్ని తీర్చాడు. ఈరోజు కూడా మనము ఎటువంటి ఆకలితోనున్నా, ఎటువంటి బాధతోనున్నా, ఎటువంటి
కష్టాలలో ఉన్న దేవుడు మన కనికరించే దేవుడు. ఆ రోజు కాపరి లేని గొర్రెలను చూసి తన హృదయం తరుక్కుపోయినన్నాడు. ఈ రోజు ఎటువంటి బాధలో ఉన్న, కష్టంలో ఉన్న మనల్ని చూసి కనికరపడే దేవుడు, మనల్ని చూసి మనతో పాటు దుఃఖించే దేవుడు మన యేసయ్య. కావున దివ్య పఠనాల ద్వారా దేవుడు కనికరం గల దేవుడు, కనికరం గల దేవుని యొక్క బిడ్డలం మనం. కావున ఆయన యొక్క గుణాలను మనము కూడా నడవాలి. ఆ ఉదారత్వాన్ని, ఆ కనికరమును కలిగి మనం కూడా జీవించాలని ప్రార్థించుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. పితా నామమున